ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టింది అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న అనుమానంతో మండలంలోని బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మాగనూరులో సైతం ఎలాంటి ఆందోళనలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరింపజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. గుడ్ మార్నింగ్ రహీం, చెప్పండి. ఇప్పటికే నారాయణపేట జిల్లా మాగనూరు హై స్కూల్లో కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ వరుస ఘటనలు చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ శాలిని. ఈ నెల 20వ తేదీన జరిగిన ఫుడ్ పాయిజన్ గురించి మనకందరికి తెలిసిందే. అయితే అప్పుడు దాదాపు 50 మంది నుంచి 100 మంది వరకు ఫుడ్ పాయిజన్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ గురించి తెలిసిందే. అయితే దానిపైన కూడా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ కి ఆదేశాలనుసారం అక్కడ ఉన్న డిఈఓ కావచ్చు, అలాగే జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేయడం మనకు తెలిసింది. అయితే ఇది ఇలా ఉండగా నిన్న మళ్ళా ఏదైతే మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు 40 మంది దాకా దాదాపు వంకాయ కర్రీ అలాగే సాంబార్తో తిన్న విద్యార్థులు హెడేక్ తలనొప్పి లాగా వచ్చి వామిటింగ్స్ చేసుకున్నారు. వారిని మత్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి వెళ్లి స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా అక్కడ వాళ్ళను పరామర్శించారు. ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా వీరిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎప్పుడు గతంలో కూడా ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న జరిగింది, మళ్ళా నిన్న కూడా ఇలా జరగడం ఏంటని చెప్పి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అన్నారు. ఇది ఇలా ఉండగా ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అలాగే ఏదైతే నిన్న ఫుడ్ పాయిజన్ అయిన 40 మంది విద్యార్థుల వారి తల్లిదండ్రులు కావచ్చు, వారు మొత్తం కలిసి ఈ రోజు ధర్నా చేస్తున్నారని చెప్పి ముందస్తు సమాచారం తెలిసినందువలన పోలీసులు ముందస్తున్న ఏదైతే వారికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇంటి కాడ నుంచి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. స్థానిక మద్దూరు పోలీస్ స్టేషన్ కి అతన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మండల నాయకులు కావచ్చు, ముఖ్య నాయకులను అరెస్ట్ చేశారు శాలిని. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే. థ్యాంక్ యూ రహీం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరి